నా వాడలోనా మున్నూరు మంది జీతగాలురా కదా మరి 300 మంది జీతగాలు రావాలి ఉండలోనా నాన్నగారిలోనా. 7 మంది కుమారులు, 6 మంది కోడాళ్ళు, 6 మంది 16 మంది బాలిగాపులు, 300 మంది మునిసేతి కాపులు, రామలచ్చల చెరువులు, మధ్యమాన మడుగులు, నల్లరేగడ భూములు. అవి నల్లవే ఏంటివే? కోడి పిల్లలు. కోడి పిల్లలు కాదని నేను చెప్తున్న భూములు. అవురా మహామంత్రి, ఇది ఇలా ఉండగా నా యొక్క వాడుకుంటే పరిపడినంతా సుఖ సంతోషాలతోన్నారేమిరా? ఎవరి దిగుదేవా? సుఖమామన రాజా మల్ల సుఖమామన రాజా మల్ల సుఖమామన రాజా మెల్ల సే మామ ఔరౌరా మంత్రి సుఖమామన వాళ్ళు వండ ఏ మామ సకల జనంబులు జనంబులు మా యొక్క వాడుగుండ పరిపెట్టిన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు 4 కులంబు వారు కుల భేదముల లేకన్నా సుఖ సంతోషములతోన్నారేమరా? తమరు ఒక దయాభిషేకం చేత బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర కులములు అయినా నేను కొత్తగా కట్టించిన కొలువు సింహాసనం కొలువు దర్బారు చేయమన్నారా? అలాగనే కొత్తగా కట్టించినాడు రా కొలువు సావిడేమో. కొలువు శృంగారామయ్యున్నాడు నాగవలారింటి కొలువు శృంగారామయ్యున్నాడు. కొలువు కూటమరా మరి కొలువు కూటమర వచ్చున్నాడు. ఏం చేస్తున్నావు? నువ్వు మాట్లాడుకుంటే ఖాళీగా ఉండేదానికి ఏమైనా మా ఇంట్లో జీతం అనుకుండేదే? నిలబడుకునేదని పని ఉంటుందని చెప్పు. లేదా చెప్పు ఊరు వచ్చినంత మాత్రం లాభమే ఉంది. పందిరా కూడా ఏమన్నా పని బట్టలు చేయలేవా? వాళ్ళు కూడా అప్పుడు పట్టణమనా? ఏం పనులప్పా? మేము 2 వారం వచ్చిపోయినాం. నిన్ను ఊరు బామంటారు మళ్ళీ కొట్టుకున్నాను కొట్లుతున్నా. ఎంత తప్పున్నా కూడా నూరు పడలేదా? కాదురా మేము గొడ్లతో కలిసిపోయినామా? రాజ్య పరిపాలన చేసి అయితే వెనకొచ్చి ఊలబట్టు ఏమే అట్లనే కదా కొంపకు 4 ఓకేళ్ళు పెడతాను నా కొడుక. నువ్వు ఏదో పని నేర్చుకోవాలవా? ఖాళీగా ఉంటే ఏం పని చేస్తాను నువ్వు? ఊరికే జీతాలు ఇచ్చేదానికి నువ్వు పెట్టుకోండి. ఎలా ఏళ్ళరా చూడు మనమ్మ ఏళ్ళని అడిగేది చేతినా ఒళ్ళు పట్టు అని చెప్పినా అంతరెక్క రాకూడదు వా మీరు అంత లెక్క రాకూడదు అంటే మళ్ళీ లక్ష్మి అంటే అవురా తలా 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 ఏం అర్థంలో నిలిచిపోతున్నవే? నేను కొలువు తిని దినమున నా మనమన ఒక కోరిక తెలిసి ఉన్నాను. రావణుడి గుంటి కాటికి మధ్య మారమడుగులు కడిగిన 7 మంది కుమారుడు సేద్యానికి వెళ్ళారు. అవునులే. వాళ్ళు సేద్యముల మట్టిగా చేస్తున్న కారణం ఏమిటో నేను మీ నాయన సేద్యం చేసేటప్పుడు 650 బస్తాలు మా ఇంటికి వచ్చాడు ధాన్యం అప్పుడు. అవును, ఇప్పుడు 250 బస్తాలు కూడా మా ఇంటికి ధాన్యం రాలేదు. కారణం ఏమిటో పక్క వారి సేద్యములు బాగా పట్టుకెడుతున్నాయి, మన సేద్యములు మట్టంగా ఉన్నాయి. అవునులే. కారణం ఏమో అంత త్వరతమైన పోయి నేను కొలువు తీరింటే నువ్వు విచారించుకొని రాపరా పోయి పోవల్లా. సరే సరే ఏమే భయపడి నెక్కర్లో వచ్చలు పోసుకుంటే మీ నాయన ఎతికిస్తాడేమే? పెద్ద గ్యాడ్ తింటుండవే నెక్కర్లో వచ్చలు పోసుకోవాలి నువ్వు. మొన్నమ్మ పసిపెట్టి మీద పడేది. ఓహో మొన్నమ్మ ఒకటి దొరికింది నీ పానానికి. నా క్లాస్మేట్. మంచిది. సూర్యుని జబిల్లి వాటేసుకుంటే పొరరే
మేఘాల్లో మెరుపమ్మ కాటేసుకుంటే రోయ్ ఏంది నువ్వు పడతాను మెగాస్టార్ మెగాస్టార్ వద్దు యా స్టార్ వద్దు చెప్పింది చేసుకొని రా వాయిపోయే మెగాస్టార్ అంటే మెగాస్టార్ మగము చూడు వరరే వెళ్ళు అయ్యా వెళ్ళు పుట్టగోసి రాకుల రెడ్డి గాజు నాశనంగా మా చిన్నాయన సొంతం చిన్నాయన లోపల నా కొడుక ధర్మస్వరం సిటీలు 4 తినేడు లోపల నా కొడుకు ₹1 కట్టిన 2 లక్షల డబ్బు గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం 2,70,000 ఉంది అప్పు నెత్తిన పెన్లాము షీరిపోయింది 100 గొర్రెలు అమ్మేసినాడు అయినా అది ఓరు గాలి అని తెలుసు అది వీటికి వచ్చి బిల్డప్ మాటలు దింగేది ఏం దిక్కు తెలియదు లోపరమండి ఆ కొడుకు 2,70,000 కట్టాలి అయ్యి ఓరు గాలిలో వరద గొల్లు వెళ్ళలేమని తెలుసు అయినా పడవ నువ్వు జాయిరా అప్పుడు నా దగ్గర టిఫినీ లేదు ఆహా సద్యాల చుట్టుక మట్టుకున్న కారణమేమో విసరిపదిగాక ఆహా రఘుకుల్ల తిల్లకారారా నిన్నతి ముస్తులాడెదరా రఘుకుల్ల తిల్లకారారా నిన్నతి ముస్తులాడెదరా కౌసల్య రామారారా కౌసల్య రామారా ఆరురా నుదిటిన్న కస్తూరి తిలకం చిరునవ్వుల జిల్లే అదనం మల్లెల మాలలు చుట్టి నీ మెడలో వేసదురారా అవురా అవురా వెండి గిన్నెలో పాలు అవి నీ గై ఉంచితిరారా అల్లరి చెయ్యక మాని నువ్వు ఆరగించగారారా బొగ్గన చుక్క పెట్టి నీ కన్నులకు కాటుక పెట్టి నా మనసున్న మాలగా చేసి నీ మెడలో వేసదురారా ఆహా అయ్యా గోవిందరెడ్డి